ఈరోజు మమ్మల్ని అడుగుతున్నా, ఏంటి నీలో సందేహం ఏంటి? ఇంకా ఇంకా రక్షణ పొందాలా, బాప్తిజం తీసుకోవాలా, ప్రభు గారు నిలబడాలా? సందేహం ఏంటి? సత్యం ఎరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఆలస్యము? ఇంకెంతకాలం అపవాది బంధకాల్లో, ఇంకెంతకాలం అపవాది కార్యాల్లో, ఇంకెంతకాలం అపవాది స్నేహంతో బ్రతుకుతారు? లోకాన్ని ప్రేమించేవాడు దేవుని వెంబడించలేడు. ఈరోజు చాలామంది దేవుడి కన్నా ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నారు, అందుకని దేవుని దగ్గర రాదు. ఈరోజు బాప్తిజపు సాదృశ్యం ఎంతో ఉంది. నువ్వు దేవుని సొత్తు అని చెప్పే ధైర్యం ఉందంటే నమ్మి బాప్తిజం తీసుకో. బాప్తిజం తీసుకోకుండా నువ్వు దేవుని సొత్తు అని చెప్పలేవు. ఎందుకంటే బాప్తిజం అనేది అది నిబంధనకు సాదృశ్యం. ఇట్ ఇస్ అ కవెనెంట్. ఏది నీ నిబంధన? ఏది యేసునామములో నీకు అధికారం? యేసునామములో పో సాతాను అంటే ఎక్కడ సాతాను భయపడ్డాడు, నవ్వుతాడు. నువ్వు పోరా. యేసు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. యేసు పేరు ఎరుగుతాం మాత్రం కాదు, యేసు ఎవరో, దట్ పర్సనల్ ఇంటిమెసీ, ఆయనతో వ్యక్తిగతంగా ఆ అనుభూతి. ఈరోజు ఎంతోమంది క్రీస్తుని అవమానపరుస్తూ, క్రీస్తుని ఎరగని వారుగా, క్రీస్తుకి దూరంగా బ్రతుకుతూ నేను దేవుడి సొత్తునే చెప్పుకుంటున్నామండి. దేవుని వాటిలో చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో 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 ప్రేమిస్తున్నాడు.